ఏపీలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వే రిపోర్ట్ చెబుతోంది. గురువారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్ ఈ సర్వే రిపోర్టును ప్రసారం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి భారీ విజయాన్ని 2019కి ఏమాత్రం తగ్గకుండా ఈసారి కూడా విజయం సొంతం చేసుకుంటుంది అని ఈ సర్వే చెబుతోంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 22 లోక్సభ స్థానాలు దక్కుతాయని ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది. బీజేపీకి ఏపీలో లోక్సభ స్థానాలు దక్కే అవకాశం లేదని కూడా చెబుతోంది. ఇక టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు కలిసి 3 నుంచి 4 లోక్సభ స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. యావరేజ్గా ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో సరాసరి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 ఎంపీ స్థానాలు గెలిచిన అసెంబ్లీ స్థానాలకు కన్వర్ట్ చేస్తే 147 అంటే 140కి పైగానే అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంటుంది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే అత్యధికంగా లోక్సభ స్థానాలు దక్కుతాయని కూడా ఈ సర్వే చెప్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 17 లోక్సభ స్థానాలు తెలంగాణలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 10, బీజేపీ రెండో ప్లేస్లో ఉంటుందని కూడా చెప్తోంది. బీజేపీకి 4 నుంచి 6 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తోంది. ఇక బీఆర్ఎస్ అయితే 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది అని చెప్తోంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బ్యాడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే చెప్తోంది. బీఆర్ఎస్ కేవలం 1 నుంచి 3 లోక్సభ స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది అని ఈ సర్వే చెప్తోంది. ఏపీ వరకు మాత్రం వార్ వన్ సైడ్గానే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని ఈ టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సంయుక్త సర్వే చెబుతోంది.